రైట్, ఇక టాప్ 1లో నీ డీటెయిల్స్ చూసినట్లయితే బొక్కలేసే తెలివి, ఇది కాంగ్రెస్ ఇంజనీరింగ్ మార్వెల్. వరద నీటిని బయటకు పంపించడం కోసం ఫ్లైఓవర్స్ బొక్కలు పెట్టాలని రేవంత్ సర్కారు తీర్మానించింది. చెత్తా చెదారంతో స్కప్పర్ డ్రైన్ మూసుకుపోవడంతో ఫ్లైఓవర్స్పై వరద నీరు నిలిచిపోతోంది. దీంతో వర్షాలు వచ్చినప్పుడల్లా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. అయితే ఫ్లైఓవర్ మీద వరద కష్టాలతో జనం హైడ్రాపై మండిపడుతున్నారు. స్కప్పర్ డ్రైన్ క్లీన్ చేయకపోవడం వల్లే ఫ్లైఓవర్లపై నీళ్లు నిలుస్తున్నాయంటూ పక్కుమన్నారు. అందుకే హైడ్రా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అయితే ఇక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం అందరికంటే భిన్నంగా ఆలోచించింది. స్కప్పర్ డ్రైన్ క్లీన్ చేయడానికి బదులు ఫ్లైఓవర్కి బొక్కలు పెట్టాలని నిశ్చయించింది. మూసుకుపోయినటువంటి స్కప్పర్ డ్రైన్ శుభ్రం చేసేందుకు సమయం పడుతుంది. అయితే ఆలోపు వర్షాలు వచ్చే ఫ్లైఓవర్లపై నీళ్లు నిలిచిపోతే జనం మరింత బూతులు తిడతారన్న భయంతో బొక్కలు పెడుతోంది. అత్యవసర చర్యలో భాగంగా హైడ్రా సూచన మేరకు మాదాపూర్ పోలీసులు అక్కడి ఫ్లైఓవర్కు బొక్కలేశారు. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. కుమార్, ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ల పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా వాటిపైన హోల్డ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఫ్లైఓవర్ల మెయింటెనెన్స్ అనేది దాదాపు కరువైంది. దాదాపు 2-3 నెలల నుంచి కూడా ఎక్కడికక్కడ ఆ ఫ్లైఓవర్లకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కూడా పూర్తిగా చేయట్లేదు. వర్షాలు పడినటువంటి నేపథ్యంలో దానిపైన పూర్తిగా వరద నీరు వచ్చి చేరుతోంది. కనీసం వాహనాలు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దాంట్లో ఉన్నటువంటి స్కప్పర్ డ్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి పూర్తిగా మట్టి, చెత్త చెదారం తొలగిస్తే తప్ప దాంట్లో నుంచి నీళ్ళు అనేది వెళ్ళదు. అయితే గతంలో వర్షాకాలం కంటే ముందే జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పూర్తిగా వాటిని క్లీన్ చేసేది. ఇక్కడ కూడా నీరు నిలవనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయం, ఒక తర్కిక నిర్ణయంతో పూర్తిగా ఈ డ్రైన్స్ కు సంబంధించి క్లీన్ చేయకపోవడంతో వాటికి హోల్స్ చేస్తూ కనిపించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ నిర్ణయం హైడ్రా తీసుకుంది. హైడ్రాకు సంబంధించి ఎలాంటి అవగాహన లేకపోవడం, వారికి సంబంధించి పూర్తిగా క్లీన్ చేయకపోవడంతో ఇలాంటి నిర్ణయాల పట్ల జనం తిడతారనే భయంతో పూర్తిగా వీటిని హోల్డ్ చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. హైదరాబాద్ కు సంబంధించి ఇటు ఫ్లైఓవర్ల మీద ఇటీవల కాలంలో భారీగా వర్షం నీరు చేరింది. కానీ కొంతమంది సోషల్ మీడియాలో కనీసం ఫ్లైఓవర్ల మెయింటెనెన్స్ కు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వం మీద నిందలు వేసే విధంగా వాళ్ళు చేసినటువంటి చర్యలలో భాగంగా వాటిని తిప్పికొట్టేందుకు కొంతమంది కూడా వీటిని క్లీన్ చేయలేదు. స్కప్పర్ డ్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేయకుండా ఉంటే ఎలా నీళ్లు వెళ్తాయంటూ కూడా కొంతమంది ప్రశ్నించడం జరిగింది. అప్పటికప్పుడు ఆ పైన ఉన్నటువంటి మట్టిని తొలగించారు తప్ప లోపల పైప్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా క్లీన్ చేయలేదు. కానీ ఇప్పుడు వాటిని క్లీన్ చేయాలంటే చాలా సమయంతో కూడుకున్నటువంటి పని కాబట్టి ఖచ్చితంగా హోల్స్ చేస్తే తప్ప ఆ నీళ్ళు అనేది వెళ్ళదంటూ కూడా ఇప్పటికే కొన్ని ఫ్లైఓవర్లకు హోల్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. జనం నుంచి కూడా పూర్తిగా వ్యతిరేకత అనేది వస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. కిరణ్, ముఖ్యంగా అంటే హోల్ చేయాలని సలహా ఇచ్చింది ఎవరు? ప్రధానంగా అంటే క్లీన్ చేయకపోవడం కూడా ఎందుకు? డిఆర్ఎఫ్కు ప్లస్ ఈ హైడ్రాకి సైక్యత కొరవడింది అనుకోవాలా, లేకుంటే ఏంటి అసలు? ఖచ్చితంగా, ఎందుకంటే డిఆర్ఎఫ్ గతంలో ఉన్నటువంటి డిఆర్ఎఫ్ కొంత అవగాహనతో ముందుకెళ్ళింది. కానీ ఇప్పుడు హైడ్రా పేరుతో హైడ్రామా నడిపిస్తూ హైరాణ చేస్తున్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేదంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తక్షణం వాటికి నీళ్లు నిలవకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపైన ఆలోచించినటువంటి నేపథ్యంలో కొంతమంది ఇంజనీర్లు పైన బొక్కలు పెడితే నీళ్ళు అనేది పూర్తిగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుందని కూడా. కానీ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఫ్లైఓవర్లకు మెయింటెనెన్స్ కావచ్చు, ఫ్లైఓవర్ల నిర్మాణంలో దాని స్టాండర్డ్ ఏదైనా ప్రాబ్లం కనుక తలెత్తినట్లయితే ఖచ్చితంగా ఫ్లైఓవర్లు ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఒక అనాలోచిత కల్పిక నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిహెచ్ఎంసీ హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మీరు అన్నట్టు ఏదైతే ఎక్కడ పడితే అక్కడ ఇలా హోల్స్ చేయడం వల్ల రేపు పొద్దున లీకేజీలు రావడం, దానివల్ల అక్కడ ఏమన్నా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ లేవా? అంటే అది వాళ్ళు చేసిందైతే ఒక ప్రామాణికంగా ఒక పద్ధతి ప్రకారం ఇంజనీరింగ్ వ్యవస్థతో కూడుకున్న దాని ప్రకారం చేశారు. దాని ద్వారా వాటర్ వెళ్ళే క్రమం ఉండే. కానీ ఇప్పుడు ఈ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ హోల్స్ చేయడం వల్ల ప్రమాదం పొంచలేదంటారా ఫ్లైఓవర్స్కి? ఖచ్చితంగా ప్రమాదం అనేది ఉంటుంది. ఎందుకంటే హోల్స్ చేయడం ద్వారా కొంత అక్కడ పగుళ్ళు అనేది ఏర్పడుతుంది. అది పెద్దగా అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ ఇంజనీరింగ్ విభాగంలో పూర్తిగా ఆ ఇంజనీర్లు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారమే ఆ ఫ్లైఓవర్ల నిర్మాణం అనేది జరుగుతుంది. ఫ్లైఓవర్ల మీద నీళ్లు నిలవకుండా ఉండేందుకు ఏవైతే స్కప్పర్ డ్రైన్స్ ఏవైతే ఉంటాయో స్కప్పర్ డ్రైన్స్ అనేది దాదాపు 2 ఫీట్ల దూరంలోనే ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా దాదాపు ఒక ఫ్లైఓవర్ మీద కనీసం ఒక 50 నుంచి 100 వరకు స్కప్పర్ డ్రైన్స్ ఉంటాయి. వాటిని క్లీన్ అనేది ఖచ్చితంగా ఎండాకాలంలో చేయాల్సి ఉంటుంది. వర్షాకాలంలో రావడంతో పూర్తిగా అందులో మట్టి
కూరుకుపోవడంతో పూర్తిగా వాటిని క్లీన్ చేయనటువంటి పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు అది పెద్ద సమస్య వస్తుంది కాబట్టి హోల్స్ చేస్తా ఉన్నారు. ఆ హోల్స్ చేయడం వల్ల పూర్తిగా ఖచ్చితంగా పగుళ్లు ఏర్పడి ఫ్లైఓవర్లకు ఏదైనా ప్రమాదం కనుక జరిగితే గత ప్రభుత్వం మీద నిందలు వేసే విధంగా వీళ్ళ చర్యలు ఉంటాయనుకున్నది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. గతంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే కొంత రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. దీనివల్ల ఎంతవరకు సక్సెస్ అవుతారు, దీనివల్ల ఏదైనా ప్రమాదం కనుక తలెత్తితే బాధ్యులు ఎవరనేది మాత్రం మనం పూర్తిగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. బాధ్యులు ఎవరు 100% ఏదైతే ఈ సలహా తీసుకున్న వాళ్ళు ఎవరు, ఇచ్చిన వాళ్ళు ఎవరో బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదంటారా? హైడ్రా ఈ సలహా తీసుకుంది, బాధ్యత కూడా వాళ్ళ క్రమంలోనే వాళ్ళ సమక్షంలోనే జరుగుతుంది కదా. ఇంకా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి హైడ్రానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. హైడ్రా ఒకవైపు ఇటు ఇండ్లు కూలుస్తూ పూర్తిగా వాళ్ళపైన నెపం నెట్టే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఒకవేళ కనుక చర్యలు కనుక తీసుకున్నట్లయితే హైడ్రా పైన తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్లైఓవర్ల కనుక ప్రమాదాలు జరిగితే దీనిపైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. టాప్ 4 న్యూస్లో సెకండ్ న్యూస్ చూస్తున్నాం. సొంతూరులకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన బస్టాండ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వరలక్ష్మి వ్రతము, రాఖీ పౌర్ణమి పండుగలకు తోడు ఆదివారం కలిసి రావడంతో నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి జనం సొంతూరులకు వెళ్లిపోతున్నారు. శుక్రవారం ఉదయం నుంచే బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగింది. ఉచిత ప్రయాణాల నేపథ్యంలో ఆర్టీసీ ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులో వెళ్లేందుకు పోటీపడ్డారు. కాగా రద్దీని ముందే ఊహించినటువంటి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినా ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదు. పండగ సమయంలో ఆర్టీసీ అధిక భారం మోపుతుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రాఖీ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్న పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు. సాధారణ ఛార్జీల కంటే 41 నుంచి 50% ఛార్జీలు పెంచి వసూలు చేస్తున్నట్టు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మామూలు రోజుల్లో ఉప్పల్ నుంచి హనుమకొండకు రాజధాని బస్సులో టికెట్ ఛార్జీ 390 అయితే శనివారం ప్రత్యేక బస్సులో ఒక్కో టికెట్పై 160 పెంచి 550 వసూలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పిస్తామంటూ ప్రచారం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దోపిడీపై ఎందుకు స్పందించడం లేదంటూ పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. రైడింగ్కి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ బస్టాండ్ లో కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగతో పాటు ఆదివారం కలిసి రావడంతో 3 రోజులు వరుసగా సెలవు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లాలన్న ఒక ఆలోచనతో కూడా వీరు ప్రయాణం కొనసాగించినప్పటికీ అటు ఆర్టీసీ బస్టాండ్ లో మాత్రం ఒకవైపు ఎప్పుడు వస్తుంది బస్సు అని చెప్పేసి మరొక వైపు ఎప్పుడు వెళ్ళాలి మేము ఇంటికి అని చెప్పేసి ప్రయాణికులు బస్టాండ్లలో గంటల తరబడి కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించిన విషయానికి వస్తే ఎంజీబీఎస్, జేబీఎస్ లో ప్రయాణికులతో కిక్కిరిసిపోయినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా దాదాపు వేలాది మంది ప్రయాణికులు కూడా బస్సుల గురించి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ బస్సులు ఒకవైపు ప్రభుత్వం ఫ్రీ బస్సు పేరుతో అనేక బస్సులు వచ్చినప్పటికీ కూడా ఆ బస్సుల కొరత కొంత తగ్గినప్పటికీ ప్రయాణికులు మాత్రం వెళ్లేందుకు కొద్దిగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా నెలకొందా ఉంది. ఉదయం నుంచి కూడా దాదాపు ఇటు జేబీఎస్ నుంచి ఆదిలాబాద్, కరీంనగర్ ఇలా దూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రం ఎప్పుడెప్పుడు బస్సు వస్తుందా అని చెప్పేసి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని చెప్పేసి కొంతమంది ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఎంజీబీఎస్ నుంచి ఇటు వికారాబాద్ కావచ్చు, తాండూరు కావచ్చు, పరిగి ఇలా వెళ్లే ప్రాంతాల సైడ్ కూడా దాదాపు ఇంతకు ముందు మాత్రం గంటకు ఒక బస్సు ఉండేది. కానీ ఇప్పుడు ఉచిత బస్సు పేరుతో కూడా కొన్ని బస్సులు కూడా తగ్గించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఫ్రీ బస్సు ఎవరు అడిగారు, మేమేమన్నా ఫ్రీ బస్సు అడిగామా అని చెప్పేసి ఒకవైపు మహిళలు చెప్తున్నప్పటికీ మరోవైపు మాత్రం మగవారు మాత్రం మాకు సీట్లు దొరకట్లేదని చెప్పేసి వారు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ పేరిట బస్సు మొత్తం మహిళలే కూర్చుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఈ ఉచిత బస్సుల పేరును పెట్టుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ వరుసగా 3 రోజులు సెలవులు ఉండడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రయాణికులు కూడా ఆర్టీసీ అధికారులను అడిగినప్పటికీ బస్సులు వస్తాయని చెప్పేసి కేవలం కాలయాపన చేస్తున్నారే తప్ప సమయానికి బస్సులు రావట్లేదని చెప్పేసి జేబీఎస్ లో కూడా కొంతమంది ప్రయాణికులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి సమయాల్లో ఏదైతే 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఏదైనా హాలిడేస్ వచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగానే ప్రయాణికులకు అదనపు బస్సులు ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకి ఇంకా ఏమైనా ప్రైవేట్ వెహికల్స్ ఏర్పాటు చేయడం కానీ అలాంటి
ఏర్పాట్లు కూడా చేసేవారు గత ప్రభుత్వంలో మాత్రం. ఈ ప్రభుత్వం మాత్రం కనీసం పట్టించుకునే పాపన పోలేదని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఫ్రీ బస్సు పేరుతో గతంలో ఏదైతే ఒక రూట్ లో అంటే మనం అనుకుంటే ఆదిలాబాద్ కి దాదాపు ఒక 10 బస్సులు వెళ్లే సమయంలో ఇప్పుడు కనీసం 2-3 బస్సులు వేయడంతో పాటు అనేక ఇబ్బందులకు కూడా గురవుతున్నామని చెప్పేసి అటు ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరోపక్క ఈ బస్సుల పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టింది. ఈ అదనపు ఛార్జీలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా కూడా వారు ప్లానింగ్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే సాధారణ ఛార్జీల కన్నా 10%, 20% పెంచి స్పెషల్ బస్ పేరుతో కూడా ఛార్జీలు వసూలు చేయడం ఏంటని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ప్రైవేట్ వెహికల్స్ కూడా ఈ అదనపు ఛార్జీలను ఆసరగా చేసుకొని వారు ఇంకా డబుల్ ఛార్జీలు వసూలు చేయడం మొదలు పెట్టారని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఈ హైదరాబాద్ మొత్తాన కూడా ఈ రోజు ప్రయాణికులు కూడా అనేక ఇబ్బందులు పడ్డారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జేబీఎస్ లో మాత్రం ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. సురేష్, ఉదయ్, ప్రధానంగా ఏదైతే మీరు చెప్తున్నట్టు ఆదిలాబాద్ పరిగి ఒకటే కాదు, మిగతా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ ఇటు చాలా చోట్ల కూడా మీరు అన్నట్టు రెగ్యులర్గా వెళ్ళే బస్సుల కంటే ఇప్పుడు ఈ పండక్కి సంఖ్య తగ్గింది. అంటే సంఖ్య ఎందుకు తగ్గింది? ప్రధానంగా స్పెషల్ బస్సులు వేసామంటున్నారు. ఆ స్పెషల్ బస్సులు ఎటు వెళ్ళాయి అసలు? మరి ఇంకా పెరగాలి కదా సంఖ్య. ఎస్ సురేష్, మీరు అన్నట్టుగానే సాధారణ రోజుల్లో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఇలాంటి బస్సులతో పాటు వేసేవారు. ఎందుకంటే ఇప్పుడు ఉచిత ప్రయాణం కాబట్టి పల్లె వెలుగులో బస్సులు కూడా కొంచెం తగ్గించి అదే బస్సులను స్పెషల్ బస్సులు పేరిట కూడా వేసి అదనపు ఛార్జీలతో ప్రయాణికులతో పాటు అదనపు ఛార్జీలు కూడా వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కూడా దాదాపు అధిక ఆదాయం రావచ్చనే ఒక ఉద్దేశంతో ఈ స్పెషల్ బస్సుల పేరుతో కూడా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉందని కూడా మనం అనుకోవచ్చు. ముఖ్యంగా ఇటు వరంగల్కి వెళ్లే రూట్ లో కావచ్చు, ఇటు మహబూబ్ నగర్కి వెళ్లే రూట్ లో కావచ్చు, ఇటు దూర ప్రాంతాలు మంచిర్యాల ఇలాంటి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే మాత్రం అటు ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుందనే ఒక ఉద్దేశంతో పాటే ఈ అదనపు ఛార్జీలు పెంచాలని కూడా మనం అనుకోవచ్చు. సురేష్, ఉదయ్, అంటే ఆదాయం అంటున్నారు. ఇందులో ప్రత్యేక బస్సులలో వీళ్ళకు ఏదైతే మహిళలకు స్కీమ్ ఉన్నది కదా, ఆ స్కీమ్ ఇందులో వర్తించదా? ఇప్పుడు ఈ సమయాల్లో సెలవుల సమయంలో మాత్రం స్పెషల్ బస్ పేరుతో కూడా ఈ ఉచిత బస్సుల ప్రయాణాలను కొంచెం తగ్గించిందని కూడా మనకు అనుకోవచ్చు. సాధారణంగా రెగ్యులర్ గా మాత్రం ఉచిత బస్సులు కంటిన్యూ అయ్యేది, కానీ ఇప్పుడు సెలవుల్లో దాదాపు 3 బస్సులు వెళ్లే రూట్ లో 2 బస్సులు ఒక బస్సు ఏర్పాటు చేసి మిగతా బస్సులను స్పెషల్ బస్ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేసే దిశగా కూడా ఈ ఆర్టీసీ ముందడుగు వేస్తుందని కూడా మనం అనుకోవచ్చు. సురేష్, ఒకటి క్లారిటీ అండి, అంటే స్పెషల్ బస్సులలో ఏదైతే మహిళలకు సంబంధించి స్కీము అది ఫ్రీ కదా, అందులో వర్తిస్తుందా వర్తించట్లేదా? స్పెషల్ బస్సులలో మహిళలకు సంబంధించిన ఫ్రీ స్కీమ్ అనేది వర్తించదు. దీనికి సంబంధించిన ఇప్పటికే మహిళలు కూడా కొంత ప్రభుత్వాన్ని అడిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఫ్రీ బస్ అంటే చెప్పిన ఈ ప్రభుత్వం ఈ స్పెషల్ బస్ పేరిట ఎందుకు ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కూడా అడిగిన పరిస్థితి మనం ఉదయం జేబీఎస్ లో కూడా చూసుకున్నాము. దాంతోపాటు మహిళలు కూడా ఫ్రీ బస్ అంటే అన్ని బస్సులు కూడా ఫ్రీగానే ఇవ్వాలి, కానీ మళ్ళీ స్పెషల్ బస్ పేరిట కూడా ఎందుకు ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోనీ స్పెషల్ బస్ పేరుతో ఛార్జీలు వసూలు చేసిన సాధారణ ఛార్జీలు వసూలు చేయాలి, కానీ అధిక ఛార్జీలు వసూలు చేయడం ఏంటని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయ్, రాఖీ పండుగ అంటేనే మహిళల పండుగ. మహిళల పండుగ ఉంటే ముందేమో మహిళలకు వెసులుబాటు కల్పించి మహిళల పండుగ రోజేమో ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడం, ఇలా ఏదైతే ఆ పథకాన్ని ఎత్తేసే క్రమం ఏంటి? దీన్ని ఎలా చూడాలి అసలు? సురేష్, ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది మహిళ సంబంధించిన ప్రభుత్వం. ఈ మహిళలకు పెద్దపీట వేస్తాము, మహిళలను ముందడుగులో తీసుకెళ్తామన్న ఈ ప్రభుత్వం ఈ ముఖ్యంగా రాఖీ పండుగ అంటేనే మహిళల పండుగ. ఇది ఇంటి ఆడపడుచులు తమ ఇంటికి వెళ్ళి తమ అన్నకు తోబుట్టులకు రాఖీలు కట్టి తన సంతోషాన్ని కూడా గడుపుతున్న రోజులు ఈ రోజు. కానీ ఈ రోజు కూడా మహిళలకు సంబంధించిన మహిళలకు ఇబ్బంది పెట్టే దిశగా కూడా ఈ స్పెషల్ బస్ పేరిట కూడా వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి వెళ్తే మాత్రం అధిక ఛార్జీలు వసూలు చేయడం ఏంటని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. రైట్, ఇప్పుడు టాప్ 3 న్యూస్ చూస్తున్నాం మనం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కార్మికుల వివాదం ముదిరి పాకన పడుతుంది. రేపటిలోగా వేతనాల పెంపు మీద తేల్చకుంటే షూటింగ్లకు హాజరయ్యేది లేదని కార్మికులు తెగేసి చెబుతున్నారు. వేతనాల పెంపు దగ్గర మొదలైనటువంటి సంక్షోభం ఇప్పుడు కొత్త కండిషన్లుగా పుట్టుకొస్తుంది. మొన్న లేబర్ కమిషన్తో 2 వర్గాలు కూర్చొని మాట్లాడినా సంధి కుదరలేదు. 30% జీతం పెంపు దగ్గర పడ్డ మెలిక మరింత బిగుసుకుంది. 4వ రోజు ముగుస్తుందనుకున్నటువంటి సమ్మె ఇంకా కొనసాగుతుంది. డ్యాన్సర్స్, ఫైటర్స్ విషయంలో
లోకల్ వాళ్ళను ఎంతమందిని తీసుకోవాలి, నాన్ లోకల్ వాళ్ళను ఎంతమందిని తీసుకోవాలి అనే రేషియో లెక్క కూడా కొలిక్కి రాలేదు. ఇవన్నీ తేలిన తర్వాతే వేతనాల పెంపు సంగతి ఆలోచిస్తామంటోంది ఫిలిం ఛాంబర్. ఈ పరిస్థితుల్లో నో మోర్ షూటింగ్స్ అంటూ ఫిలిం ఛాంబర్ బ్లాంకెట్ ఆర్డర్ని చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫిలిం రిపోర్టర్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, ఇంకా సమ్మె ఇంకా కంటిన్యూ అవుతుంది, ఏంది అసలు పరిస్థితి? థ్యాంక్ యూ సురేష్. ఫిలిం నగరంలో ఫిలిం ఛాంబర్ లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఎఫ్డి మన ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీటింగ్ వాడివేడిగా చర్చ జరుగుతుంది. కోఆర్డినేషన్ కమిటీ వీరశంకర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ సమావేశం అయ్యారు. ప్రొడ్యూసర్ వైపు నుంచి కొంతమంది, ఫెడరేషన్ వైపు నుంచి కొంతమంది మెయిన్ సభ్యులు పాల్గొని వారి యొక్క డిమాండ్లు, ప్రధాన డిమాండ్లు ఏమైతే ప్రొడ్యూసర్స్ అంతా, దీనికన్నా ముందు ప్రొడ్యూసర్స్ అంతా మీటింగ్ అయ్యి వాళ్ళు ప్రధాన డిమాండ్తో వాళ్ళ ముందుకు వచ్చారు. ఫెడరేషన్ సభ్యులు వాళ్ళ డిమాండ్లు, వాళ్ళందరూ కమిటీలతో 24 క్రాఫ్ట్స్ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ డిమాండ్లతోని ఈ ఇద్దరు డిమాండ్లు తీసుకొని ఇప్పుడు వీరశంకర్ ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్ లో వాడివేడిగా చర్చ జరుగుతుంది. ఈ చర్చలో రెండు ఏ సమస్యలు అయితే ఉన్నాయో మెయిన్ సమస్యలు, వాటి మీద చర్చ జరిగి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. అయితే ప్రొడ్యూసర్లు కొన్ని విషయాలు ఒప్పుకునే పరిస్థితులు లేరు. ఆ ప్రొడ్యూసర్లు ఏదైతే లేవనెత్తిన విషయాలు ఉన్నాయో అవి ఫెడరేషన్ సభ్యులు కొన్ని ఒప్పుకునే పరిస్థితులు లేదు. ఫెడరేషన్ సభ్యులు ఏదైతే ఒప్పుకుంటున్నారో అవి ప్రొడ్యూసర్స్ ఒప్పుకునే పరిస్థితులు లేదు. ఇద్దరి మధ్య సరైన అవగాహన లేదు. వీటి మధ్య ఉన్న సమస్యలు ఈ 30% పెంచడం అనేది అది ఇంపాసిబుల్ అని చెప్పి చిన్న నిర్మాతలు ఇప్పటికే గొడవలు పెడుతున్న సందర్భంలో ఇప్పుడు జరిగే చర్చ అనేది చాలా వాడివేడిగా జరుగుతుందని చెప్పి అంటున్నారు. ఏదేమైనా కానీ మరి కొన్ని రోజులు అయితే ఈ సమస్య మీద కొన్ని రోజులు షూటింగ్లు బంద్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఫెడరేషన్ సభ్యులు కూడా ఈ రోజు తేల్చి చెప్పేశారు, మా 30% పెంచితే తప్ప మేము షూటింగ్ లో పాల్గొనేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో మాకు 30% పెంచాలని చెప్పి ఫెడరేషన్ సభ్యులు అంటూనే ఉన్నారు. అయితే కొన్ని విషయాల్లో ఫిలిం మీరన్నట్టు కొన్ని విషయాల్లో నిర్మాతలు ముందుకు వచ్చినా గానీ వాళ్ళు మెయిన్ ప్రధాన సమస్యలు లేవనెత్తున్నారు. ఏంటంటే ఫైటర్స్ కానీ, డాన్సర్స్ కానీ, ఈ డ్రైవర్స్ యూనియన్ ఇలాంటి కొన్ని 24 క్లబ్స్ లో కొన్ని యూనియన్లకి ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నాము, వాళ్ళ వేతనాలు, వాళ్ళు చేసే పని కన్నా వాళ్ళ వేతనాలు ఎక్కువ ఉన్నాయి. అలాంటి వాటిని కొంచెం దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. ఏదేమైనా కానీ ఇప్పటికిప్పుడు మాత్రం ఈ సమస్య పరిష్కారం వచ్చేటట్టు ఏం కనిపించట్లేదు. కాకపోతే ఈ రోజు జరిగే సమావేశము వాడివేడిగా చర్చ జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధాన సమస్యలు లేవనెత్తిన తర్వాత వాటి మీద డిస్కషన్ చేసి ఒకవైపు నుంచి ప్రొడ్యూసర్ సమస్యలు, ఒకవైపు నుంచి ఫెడరేషన్ సభ్యుల సమస్యలు, ఈ రెండు ఇప్పుడు వీరశంకర్ వింటున్నాడు. ఇన్న తర్వాత ఒక కోర్ కమిటీ ఆధ్వర్యంలో ఒక సమావేశం అయిన తర్వాత దాని మీద చర్చ జరిగి ఆ చర్చ అయిపోయిన తర్వాత దీని మీద కొలుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. సురేష్, శేఖర్, ప్రధానంగా ఏదైతే రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలి లేకుంటే ఏదో అల్టిమేటం జారీ చేస్తామన్నట్టు కొన్ని కార్మికుల సంఘాలు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి ఆ అల్టిమేటం? అంటే ఇప్పటికే కొంతమంది అంటే పీపుల్స్ మీడియా సూపర్స్ లాంటి లీగల్ నోటీసులు పంపించడం, ఇప్పటికే కొంతమంది ప్రొడ్యూసర్లు దీన్ని సీరియస్ గా తీసుకోకుండా చేసుకుంటే మేము చేసుకునే వాళ్ళతో షూటింగ్లు చేసుకుంటాము అని కొంతమంది అంటాం. ఈ జరుగుతున్న సందర్భంలో ఫిలిం ఛాంబర్ నుంచి అల్టిమేటం జారీ చేశారు. ఎట్టి బస్సులో షూటింగ్ జరపొద్దు అనే నిర్ణయం ఏదైతే ఛాంబర్ నుంచి వచ్చిందో ఆ ఛాంబర్ నుంచి నిర్ణయం వచ్చిన తర్వాత కొంచెం మనకి ఫెడరేషన్ సభ్యులు కూడా కొంచెం కదలిక మొదలైంది. మేము షూటింగ్ చేస్తా అంటున్నాం, మా 30% అయితే ఎవరైతే ఇస్తారో వాళ్ళు షూటింగ్ చేస్తా అంటే మీరు షూటింగ్ చేయొద్దు అంటున్నారు. కొంతమంది నిర్మాతలు దీన్ని యాక్సెప్ట్ చేసి షూటింగ్ చేయడానికి కూడా కొంతమంది రెడీగా ఉన్నారు అయితే అని చెప్తున్నారు. అయితే ఛాంబర్ మాత్రం చెప్పే నిర్ణయం ఒకటే, ఇది చాలా ప్రతి సంవత్సరం ప్రతి 2-3 సంవత్సరాలకు 30% పెంచుకోవడం పోవడం అనేది అది చాలా కష్టమైన విషయం. 3 సంవత్సరాల క్రితం 30% పెంచాము, మళ్ళీ ఇప్పుడు 30% పెంచిన తర్వాత మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ 30% పెంచడం అనేది చాలా అది జరిగే పని కాదు. లేబర్ కమిషన్ కూడా చెప్పేది అదే. లేబర్ కమిషన్ రూల్స్ ప్రకారం ఎవరైనా పెంచుకుంటే 5%, 10% కూర్చొని మాట్లాడుకొని అధికారికంగా మాట్లాడుకొని చేసుకోవడం తప్ప అఫీషియల్ గా 30% పెంచాలనే జీవోలు మాత్రం ఎక్కడా లేవు. అది విరుద్ధమైంది కాబట్టి అని చెప్పి నిర్మాతలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నారు. ఇలా జరుగుతున్న సందర్భంలో ఫెడరేషన్ లో ఒక కదలికైతే వచ్చింది. ఫెడరేషన్ సభ్యులు ఏమంటారంటే మాకు చాలా కష్టాలు ఉన్నాయి, మాకు అలా హైదరాబాద్ లో వేతనాలు పెరిగిపోయాయి, వేతనాలు కంపల్సరీ పెంచాలి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, అన్ని పెరిగిపోయాయి. ఈ సందర్భంలో మేము అడుగుతున్నాం తప్ప మేము అడిగేది చాలా న్యాయంగా ఉంది. వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటిలో నిర్ణయాలు తీసుకోవచ్చు మీరు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నిర్మాతలు మెయిన్ కొన్ని విషయాల్లో పట్టుబట్టే విషయం ఏంటంటే అనవసరంగా పెంచే వేతనాలు ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించండి, టైమింగ్స్ సెట్ చేయండి, ఏదైతే అదనపు కాల్ షీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం సెట్ చేయండి. ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తే ఈ 30% అనేది ఒక పెద్ద సమస్య కాదని చెప్పి కొంతమంది నిర్మాతలు కూడా ఛాంబర్ ముందు పెట్టడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు జరిగే కోర్ కమిటీ సమావేశం మాత్రం కీలకమైందని చెప్పొచ్చు సురేష్. ఈ సమావేశంలో ఒక ప్రత్యేకంగా ఇరువాదనలు 2 వర్గాల వాళ్ళ ప్రధాన డిమాండ్ ఆల్రెడీ లాస్ట్ 2 రోజుల నుంచి వారు డిమాండ్ చెప్తున్నారు. మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్య ఇలా పరిష్కరించండి, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మీరు ఈ సమస్య ఇలా పరిష్కరించుకోవచ్చు అని చెప్పి నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఇప్పుడు కోర్ కమిటీ వీరశంకర్ ఆధ్వర్యంలో చర్చ జరుగుతుంది. ఈ రోజు జరిగే చర్చ అనేది చాలా కీలకంగా మారుతుందని చెప్తున్నారు సురేష్. రైట్, థ్యాంక్ యూ శేఖర్.
ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు దంచికొట్టబోతున్నాయి. దీంతో వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రేపు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, జనగాం, పెద్దపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మంచిర్యాల, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని 7 మండలాల్లో 6 నుంచి 10 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. అలాగే మరో 78 మండలాల్లో 2 నుంచి 6 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో నీట మునిగి ట్రాఫిక్ నిలిచిపోయింది. మరో 2 రోజుల పాటు నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి జల్లులు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అరవింద్ అందిస్తారు. అరవింద్ చెప్పండి, ఏంటి పరిస్థితి? వర్షాలు ఎక్కడెక్కడ పడే ఛాన్స్ ఉంది? ఏదైతే చూసుకుంటే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి. మరి కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారికంగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే క్యూములోనింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్ లో ఎక్కువ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. మరి జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే తూర్పు, ఆగ్నేయ దిశ, ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న రుతుపవన ద్రోణి కారణంగా కూడా జిల్లాలో పడే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ కోస్తాంధ్ర తీరం వద్ద సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిలోమీటర్ల మధ్యలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన దీని ప్రభావం కూడా అల్పపీడనంగా మారనుంది. ఇది ఆగస్టు 13వ తారీఖు నుండి అల్పపీడనంగా మారుతుంది. దీని కారణంగా కూడా ఆగస్టు 13 తర్వాత కూడా హైదరాబాద్ లో మరియు అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే తెలియజేశారు. ప్రధానంగా ఉదయం సమయంలో కొంచెం ఉక్కపోత వాతావరణం ఉంటుంది. అదే మధ్యాహ్నం వచ్చేసరికి ఎండ తీవ్రతతోని తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం సమయంలో వర్షం కూడా కురిసే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రధానంగా అంటే 13వ తారీఖు నుండి కూడా జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తాయని తెలిసింది. ప్రధానంగా కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు ఈ జిల్లాలో భారీ వర్షం ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు ఎన్నో హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి కొన్ని జిల్లాలో మాత్రం అంటే ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో అప్పుడు కూడా కొంచెం వర్షపాతం కూడా భారీగానే ఉంటుందన్నారు. అది ప్రధానంగా ఈశాన్య జిల్లాలో కూడా ఎక్కువగా ఉంటుందంటూ అంటే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం జిల్లా అక్కడక్కడ భారీ వర్షం కూడా చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. ఇంకోటి ఏంటంటే ఎండలో అంటే కొంత తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి. రాష్ట్రంలో అందరూ అంటే ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరకుండా కూడా ప్రభుత్వం జిహెచ్ఎంసీ అధికారులు మన హైడ్రా అధికారులు హెచ్చరికలు కూడా వారికి కూడా జారీ చేయాలి. ఎందుకంటే కొంత అంటే గతంలో ఏదైతే జరిగినా అది పునరావృతం కాకుండా ఉండడానికి ప్రధానంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అటు హైడ్రా కానీ మరి అటు జిహెచ్ఎంసీ కానీ అటు పోలీస్ వ్యవస్థ కూడా ట్రాఫిక్ డైవర్షన్ కూడా పెట్టాలని కూడా ప్రధానంగా తెలిపారు. ఎందుకంటే కొద్ది వర్షానికి హైదరాబాద్ లో హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీనివల్ల కూడా పాదచారులకు అటు అంబులెన్స్ లకు అటు మిగతా ఎమర్జెన్సీ పర్పస్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి కూడా వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. జిహెచ్ఎంసీ అయితే ప్రధానంగా మ్యాన్ హోల్స్ కు సంబంధించి ఎక్కడెక్కడైతే ఓపెన్ చేసి ఉంచితే వాటర్ తొందరగా వెళ్ళిపోతాయో నాలాల ఇబ్బంది జరగకుండా వాటర్ ఎప్పటికప్పుడు ఫ్లోటింగ్ లో ఉండేటట్టు చూసుకుంటే కూడా వెసులుబాటుగా ఉంటుందని ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇంకోటి మరి హైడ్రా కూడా ఎక్కడైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఎక్కడైతే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయో అక్కడ కూడా హైడ్రా కూడా వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ముందస్తుగానే వాళ్ళకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి జిల్లాలో అన్ని కలెక్టరేట్స్ కి కూడా ప్రధానంగా సందేశం ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే వాళ్ళ ప్రాంతాలు ఎఫెక్టెడ్ అయితే వాళ్ళని ముందస్తుగానే అప్రమత్తంగా ఉంచాలి, వాళ్ళను అక్కడ నుండి సురక్షిత ప్రాంతాలకు చేరాలని ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. వారికి కూడా జిల్లా కలెక్టర్లకు కూడా సీఎం దగ్గర నుండి ఆదేశాలు పోవడం జరిగింది. మరియు రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ అరవింద్. రైట్, ఇదే ఇవాల్టి టాప్ 1 న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.